నమస్తే నమస్తే ముందు మీకు ఒక వీడియో వినిపిస్తా నేను. बहुत अच्छा किया क्या बहुत अच्छा किया, मेरा बहुत बहुत धन्यवाद। अगर किया होगा तो किया है, नहीं किया मैं देखा नहीं हूँ। अगर किया है तो मेरे से बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद। एनसीईआरटी टीपू इप्पू को मारो, एकदम जहां भेजना है उधर ही भेज दो, पूरा समुद्र में फेंक दो, ठीक है। चलिए విన్నారు కదా, టిప్పు ఇప్పుకో మారో ఎక్దమ్ జహా భేजना उधर ही भेजना समुंदर में फेंक दो, ठीक है चलो। ఇది హిమంత బిశ్వ శర్మ అన్నమాట. ఇది ఎన్సీఆర్టీ అంటే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఎన్సీఆర్టీ కొన్ని మార్పులు చేస్తూ వస్తుందన్నమాట. అయితే రీసెంట్గా ఏం చేసిందంటే ఎన్సీఆర్టీ మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, మనం అంతా చదువుకున్న వాళ్ళమే. అక్బర్ ది గ్రేట్, టిప్పు ది గ్రేట్. అక్బర్ గొప్ప రాజు, టిప్పు సుల్తాన్ గొప్ప రాజు, మొఘల్ చక్రవర్తులందరూ గొప్ప రాజులు. ఔరంగజేబు ఎప్పుడు ఖజానా నుంచి తన సొంత ఖర్చుకు పైసా కూడా తీసుకోలేదు, టోపీలు అల్లి పైసలు సంపాదించుకున్నాడు ఖర్చులకి. ఇలాంటివన్నీ మనతో చదివించారు. అయితే ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి ఈ గ్రేట్ అని వాళ్ళ ముందుకున్న అక్బరు, ముఖ్యంగా అక్బరు టిప్పు సుల్తాన్ ముందు ఉన్న గ్రేట్ అనే పదాన్ని తొలగించిందనమాట. ఈ విషయాన్ని నిన్న బొంగైగావ్లో ఒక కార్యక్రమంలో హిమంత బిశ్వ శర్మ ఉండగా విలేకరులు అడిగారు, గ్రేట్ అనేది తీసేశారు, టిప్పుకు ముందు అక్బర్కు ముందు ఎన్సీఆర్టీ, మీరు ఏమంటారు, మీ స్పందన ఏంది అని అడిగారు. అవునా, నాకు తెలియదు, నా దృష్టికి రాలేదు, నిజమా అబద్ధమా నాకు తెలియదు, నా దృష్టికి అయితే రాలేదు, కానీ నిజంగా అది జరిగితే నేను అసలు థ్యాంక్స్ చెప్పాలి, అసలు ఎన్సీఆర్టీకి నా వైపు నుంచి థ్యాంక్స్ చెప్పండి. టిప్పు గిప్పు కాదు, సావుగట్టి చెవులు మూయండి అంటారు కదా. టిప్పు ఇప్పుకో మారో సముద్రమే ఫేక్ దో. చాలా థ్యాంక్స్ అసలు ఎన్సీఆర్టీకి, హిమంత అన్నమాట. మరి లేకపోతే ఏంది, అసలు అక్బర్ది గ్రేట్ అంట. అసలు మొఘలులు చేసిన అరాచకాలు ఎన్ని ఈ దేశంలో, విదేశీ వలస పాలకులు. అక్బర్ ది గ్రేట్, అక్బర్ రాజ్యంలో మత సామరస్యం వెల్లివిరిచెను, టిప్పు గొప్ప దేశభక్తుడు, మైసూర్ టైగర్, ఇట్లాంటివన్నీ మనతో చదివించారు కదా ఈ మెకాలే సిలబస్లో. క్రమక్రమంగా మార్పులు చేసుకుంటున్నాం మనం. ముఖ్యంగా సిలబస్ని తగ్గించడం, నైపుణ్యాల మీద దృష్టి పెట్టడం, హిస్టరీ, సైన్స్ ఇలాంటి వాటిలలో కొన్ని వివాదాస్పద అంశాలను తొలగించడము, కొత్తవి జోడించడము, మార్పులు చేయడం ఇలాంటివి అనమాట. అందులో భాగంగా అక్బరు, టిప్పు ఈ పేర్లకు ఉన్న ముందున్న గ్రేట్ అనే పదాన్ని తొలగించడం అందులో భాగమే. అరే మొఘలుడు గొప్ప రాజులు అంటారు. ఇంకా హిస్టరీ, సోషల్ సైన్స్ చాలా మార్పులు తీసుకొచ్చారు. మొఘళ్ళు ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన కంటెంట్ను తొలగించారు. 6th నుంచి 12th క్లాస్ వరకు కూడా మొత్తం మొఘలాయుల చరిత్రనే. అక్బరు, షాజహాను, జహంగీరు, ఔరంగజేబు, బాబరు, కొన్ని వేల ఆలయాలను ధ్వంసం చేసిన బాబర్ విజయ యాత్ర అంటూ వాళ్ళని ఎదిరించిన మన రాజులది ఎక్కడా లేదు. అయితే అవన్నిటిని కూడా వాటికి సంబంధించిన కొన్ని చాప్టర్స్ను, కొన్ని అధ్యాయాలను తొలగించారు. వాటికి బదులు అశోకుడు, చోళులు, పాండ్యులు ఇలాంటి మన రాజుల, మన ప్రాచీన రాజవంశాల చరిత్రను పొందుపరిచారు అక్కడ. మొత్తానికి అక్బర్ ది గ్రేట్, టిప్పు సుల్తాన్ ది గ్రేట్ అనే పదాలు తీసేశారనమాట. సహజంగానే దీన్ని వివాదాస్పదం చేస్తున్నాయి. ఈ మార్పును కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారు. అక్బర్ గొప్ప రాజు, టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వ్యతిరేకి దేశభక్తుడు, మైసూర్ టైగర్, ఎట్లా తొలగిస్తారు? అక్బర్ ది గ్రేటే, టిప్పు ది గ్రేటే అంటూ గగ్గోలు పెడుతున్నారనమాట. ఇక 6th to 8th సామాజిక శాస్త్రానికి సంబంధించి కొత్త పుస్తకం తీసుకొచ్చారు. కొత్త అధ్యాయాలు, ఎక్స్ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్. అంటే మన ఘనమైన వారసత్వం మీద దృష్టి పెడుతూ పాఠ్యాంశాలు చేర్చారు. వివాదాస్పద టాపిక్స్ని తొలగించారు. ఇక సైన్స్కు సంబంధించి బయాలజీలో కూడా కొన్ని మార్పులు. పీరియాడిక్ టేబుల్ తొలగించి అది 11th క్లాస్కి మార్చారు. విద్యార్థుల మీద భారాన్ని తగ్గించడానికి కొంచెం సిలబస్ని కూడా తగ్గించారనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని చాప్టర్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, వీటిల్లో కొన్ని చిన్న మార్పులు చేశారు. అట్లా కొన్ని కొత్త పుస్తకాలు, కొత్త అధ్యాయాలు, కొన్ని కొత్త పుస్తకాలు తీసుకొచ్చారు. కొన్ని కొత్త చాప్టర్స్ అంటే ప్రతి క్లాస్లో కూడా ఇంకా 4th నుంచి 12th వరకు కూడా కొన్ని కొత్త చాప్టర్స్ చేర్చారు. కొత్త పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. వొకేషనల్ ఎడ్యుకేషన్ను అమలు చేయబోతున్నారు. అంటే పిల్లల మీద అంటే ఈ మార్పులన్నీ కూడా అంటే 6th క్లాస్లో కోడింగ్ బేసిక్స్ని జోడించారు.
ఈ మార్పులన్నీ కూడా విద్యార్థుల మీద భారాన్ని, విద్యార్థుల మీద ఒత్తిడిని తగ్గించేవన్నమాట. ముఖ్యంగా 21st సెంచరీ నైపుణ్యాల్ని, అంటే డిజిటల్ లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటివన్నీ వాళ్లకు పెంచేలా, అట్లనే చరిత్ర మార్పులు. ముఖ్యంగా 9th to 12th క్లాసెస్కి సిలబస్ అయితే రివైజ్ చేశారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 6th క్లాస్లో ఈ కోడింగ్ బేసిక్స్ జోడించారు. ఈ మార్పులన్నీ కూడా పూర్తిగా విద్యార్థుల మీద భారాన్ని, ఒత్తిడిని తగ్గించడానికి. అంటే ఈ 21st సెంచరీ మనం ఒకటి ఉందన్నమాట. ఏంటి, మనం ఇప్పుడు నేటి విద్యా వ్యవస్థ గురించి, భారతీయ విద్యా వ్యవస్థ గురించి, సిలబస్ గురించి మనం అనుకునే మాట. చదివేదేమో 19th సెంచరీకి సంబంధించిన విషయాలు చెప్తున్న వాళ్ళేమో, టీచర్స్ ఏమో 20వ శతాబ్దం వాళ్ళు, పిల్లలేమో 21వ శతాబ్దం వాళ్ళు. ఇప్పుడు స్కూల్ పిల్లలంతా 21st సెంచరీనే కదా. అట్లా ఎక్కడ ఒక పోలిక, పొంతన, కోఆర్డినేషన్ లేకుండా ఉంది. అందుకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఎన్ఈపి వచ్చింది కదా. అట్లా 21వ శతాబ్ది నైపుణ్యాలను, అంటే డిజిటల్ లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా చేరుస్తూ వీటిని పెంచడానికి ఉద్దేశించిన మార్పులు అనమాట ఇవన్నీ కూడా. అయితే మళ్ళీ మామూలుగానే ఈ కాంగి, కమ్మీలు విమర్శ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభావంతో విద్యను కాషాయీకరణ చేస్తున్నారు వీళ్ళు అందుకుంటున్న ముచ్చట. నిజంగా ఏమన్నా విద్యా వ్యవస్థ అయినా మనది? ఏం చరిత్ర ఏముంది చెప్పండి? ఆ చరిత్ర ఎవరికి ఉపయోగపడే చరిత్ర? గజనీలు, ఘోరీలు, ఖిల్జీలు, మొఘలులు, మొత్తం చరిత్ర మొత్తం వాళ్ళదేనా? భారతదేశానికంటూ చరిత్ర లేదా? ఎందుకు పనికొచ్చే చరిత్ర, ఎందుకు పనికొచ్చే పాఠాలు ఇవన్నీ? సిలబస్ ఎప్పుడో జరగాల్సింది. కానీ అద్భుతమైన సంస్కరణ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఎన్ఈపి, జాతీయ విద్యా విధానము, నిజంగా చాలా అద్భుతమైన సంస్కరణ. ఒక ఎడ్యుకేషన్ సిస్టానికి సంబంధించి ఒక అద్భుతమైన రిఫార్మ్ అని చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.